హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈరోజు అయితే మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మారినటువంటి సిలబస్లో 2024కు సంబంధించి న్యూ సిలబస్ కదా, సాంస్క్రిట్ ఫస్ట్ సెమ్. కాబట్టి దీంట్లో మనం ఈరోజు అయితే థర్డ్ లెసన్ మహోదయ అనే లెసన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇది మహోదయ అంటే మహోదయ అని మనం ఎవరిని అంటామంటే ఒక టీచర్ని లేదా గొప్ప వాళ్ళని పెద్దవాళ్ళని అంటూ ఉంటామంటమాట. సో మహోదయ అనే ఒకనొక లెసన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సముద్రంని ఎప్పుడైనా మీరు చూసారా? సముద్రం గురించి ఈ లెసన్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఓకే, సో ఫస్ట్ అయితే మనం కవి పరిచయం చూద్దాం. ఖచ్చితంగా కవి పోయెట్ ఇంట్రడక్షన్ అయితే ప్రతి లెసన్కి రాయాల్సి ఉంటుంది. కాబట్టి రచయిత ఎవరు అంటే ముల్లపూడి నారాయణ శాస్త్రి. ఇతడు పుత్ర సంజీవనం అనేటువంటి కావ్యంలో రెండో సర్గ నుంచి ఈ మహోదయ అనే పాఠ్యభాగాన్ని స్వీకరించడం జరిగింది. గుంటూరు దగ్గర సమీపంలో రేపల్లె దగ్గర శ్రీ శంకర సంస్కృత కళాశాలను స్థాపించి సంస్కృత భాష సేవ చేశాడంట ఈ ముల్లపూడి నారాయణ శాస్త్రి. సో ఈ విధంగా ఆయన ఎంతో మందికి ఉపయోగపడుతూ సంస్కృత భాష వ్యాప్తికి ఆయన తోడ్పడ్డాడంట. సో సారాంశం చూసినట్టయితే శ్రీకృష్ణుని గురువైన సాందీప మహర్షి ఉంటాడనమాట. సాందీపుడు అంటారు. సో ఒకనొక పర్వదినాన అంటే పండగ రోజున ఒకనొక సందర్భం, మంచి సందర్భం రోజున సముద్ర స్నానానికి వెళ్తారు. ఆ సముద్ర స్నానం ఎలా జరిగింది, సో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది అనేదే ఈ లెసన్ అనమాట. సో కుచేలునికి, బలరామునికి, శ్రీకృష్ణునికి గురువు ఎవరు అంటే సాందీప మహర్షి. గుర్తుపెట్టుకోవాలా, సాందీపుడు అనే ఒకనొక మంచి గురువు గారికి సంబంధించిన లెసన్ అనమాట ఇది. సో అది గుర్తుపెట్టుకుంటే మీరు క్లియర్గా రాస్తారనమాట. సో సాందీప మహర్షి స్నానానికి వెళ్తాడు, సముద్ర స్నానానికి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ. అంతకంటే ముందు పట్టణ జనం అంతా కూడా అంటే ఆ ప్రజలు, పట్టణంలో నివసించే ప్రజలందరూ కూడా రెడీ అవుతుంటారంట. సముద్ర స్నానానికి వెళ్దాం. మనం కూడా సంక్రాంతి వస్తే సంక్రాంతి గుడికి, టెంపుల్కి, లేకపోతే అక్కడక్కడ తీర్థయాత్రలు అంట కొంచెం వెళ్తాం కదా, ఇక్కడికి వెళ్దాం అనిపిస్తుంటుంది కదా. ఆ రోజు ఒక పర్వదినాన పట్టణ ప్రజలంతా కూడా సముద్ర స్నానం కోసం వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారంట. ఇద్దరు స్త్రీలు ఈ విధంగా అనుకున్నారనమాట. ఎందుకు ఇంట్లో ఉన్నావు? ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇంకా ఇంట్లోనే ఉన్నావు? రావా నువ్వు సముద్ర స్నానానికి, వెళ్దాంరా, ఏం చేస్తావు ఇంట్లో అని ఆమెని తీసుకుని తన ఫ్రెండ్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఒకరొకరు పట్టణంలో ఎలా వెళ్తున్నారు అనేది వర్ణిస్తున్నాడు అనమాట కవి. ఇంకా ఇంట్లోనే ఉన్నావు, రావా అని చెప్పేసి పిలుచుకుపోయిందంట. తర్వాత సముద్ర స్నానానికి పోదాం రాని ఆమె పిలుచుకుపోయింది. తర్వాత విద్యార్థి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇంకో విద్యార్థితో. పుస్తకాలు ఏం చదువుతావరా? ఎప్పుడు కూడా పుస్తకాలు అని చదువుతూ ఉంటావు, కళ్ళకి రోగం వస్తుంది. అసలే ఈరోజు పండగ దినము, మనం సముద్ర స్నానానికి పోదాంరా అని చెప్పేసి ఒక విద్యార్థి ఇంకో విద్యార్థిని తీసుకుని వెళ్ళాడంట. తర్వాత ఒక ప్రియురాలు ప్రియునితో చెప్తుంది, ఏమండి ఖచ్చితంగా సముద్ర స్నానానికి నన్ను తీసుకెళ్ళండి, ఈరోజు చాలా మంచి రోజు, సముద్రంలో స్నానం చేస్తే మంచి జరుగుతుందంట అని చెప్పేసి అంటే ఆ ప్రియుడు కూడా వెళ్దాం పదా, అదెందుకు అని చెప్పేసి, నీకు ఇంత చిన్న విషయంలో నేనెందుకు సహాయం చేయనండి, సముద్ర స్నానానికి వెళ్తారు ప్రియురాలు కూడా. తర్వాత పిల్లలంతా కూడా తాత దగ్గరికి వస్తారు. తాత నువ్వు మా కథలు చెప్తావా, నిన్ను సముద్ర స్నానం వరకు ఎత్తుకొని వెళ్తాము, నువ్వు కూడా సముద్ర స్నానం చేయొచ్చు అని చెప్పేసి పిల్లలు ఆ తాతని ఎత్తుకొని మరీ సముద్ర స్నానం దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారంట. ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా సముద్రం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రయాణం అయితే మొదలైంది. ప్రయాణం ఎలా మొదలైందంటే చెరుకులు ఉండేటువంటి బండ్లన్నీ వరుసగా వెళ్తున్నాయి. చెరుకులు, మనం తిరునాళ్ళకి వెళ్తాం కదా, ఎలా ఉంటుంది, చెరుకులన్నీ ఉంటాయి కదా, అలాంటి బండ్లు. కొంతమంది నృత్యం చేసుకుంటూ, డాన్స్ వేసుకుంటూ సముద్ర స్నానానికి వెళ్తున్నారంట. ఇంకొంతమంది గానం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్తున్నారనమాట. తర్వాత కొంతమంది రగ్గులు, పరుపులు ఇలా అనమాట, డేరా సామాగ్రి అంటే అక్కడ ఏమైనా కొట్టం వేసుకోవడానికి ఇలా దుప్పట్లతో వేసుకోవడానికి ఆ సామాగ్రి అన్ని తీసుకొని బండ్లలో వెళ్తున్నారు. కొంతమంది ఏనుగుల మీద, కొంతమంది గుర్రాల మీద, కొంతమంది రథాల మీద, కొంతమంది నడుచుకుంటూ ఇలా సముద్ర స్నానానికి అయితే అందరు కూడా బయలుదేరారు. ఖాళీ నడకన కొంతమంది కూడా వెళ్తూ ఉన్నారు. సముద్రానికి అయితే చాలా మంది చేరుకున్నారు. మరి సాందీపుడు కూడా ప్రయాణమయ్యాడు. గుర్తుపెట్టుకోవాలా,
ప్రజలు ఆ విధంగా ప్రయాణమై వస్తున్నారు. సాందీప మహర్షి కూడా తన కుటుంబ సభ్యులతో భార్యాపుత్రులతో వెళ్తున్నాడు. గంభీరమైన ఆ సముద్రాన్ని చూద్దాము అని ఈ సాందీప మహర్షి అలాగే సాందీపుని యొక్క భార్య పుత్రులు కూడా ఎదురు చూస్తున్నారంట. పర్వతాన్ని తాకుతూ వస్తుండే గంభీరమైనటువంటి ఆ సముద్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనేటువంటి ఒకానొక కోరికతో సాందీప మహర్షి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సో ప్రయాణం చేస్తూ సముద్రం దగ్గరికి వచ్చాడనమాట. అప్పుడు సముద్ర వర్ణన ఈ విధంగా చేశాడు సాందీప మహర్షి. ఎంతో మంది భార్యల సంగమం అని చెప్తున్నాడు. సముద్రుడు అంటే ఎవరు అంటే ఎంతో మంది భార్యలు కలిగిన వాడంట. అంటే ఎంతో మంది భార్యలను ఎలా ఉంటారు అనుకుంటున్నారా? నదులు అనమాట. యమున, గంగా ఇలా ఉన్నాయి కదా. సో ఇలాంటి నదులన్నీ కూడా సముద్రుడికి భార్యలతో సమానం అంట. ఇది ఎన్నో జంతువుల నిలయం అంట. ఎన్నో జంతువులు ఉంటాయా లేదా లోపల? చిన్న చిన్న పిల్లలైనటువంటి చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఎండ్రకాయలు ఉంటాయి, తాబేళ్లు ఉంటాయి, స్టార్ తాబేళ్లు ఉంటాయి. ఉంటాయా ఉండవా? సో ఇలా జంతుజాలానికి నిలయమైనది అని ఆ మహర్షి పొగుడుతూ ఉన్నాడనమాట. రత్నాలకు నిలయమైంది. రత్నాలు ఉంటాయంట. ఆల్చిప్పలో రత్నాలు దొరుకుతాయి కదా, ముత్యాలు, రత్నాలు ఇలాంటివి. సో రత్నాలకు కూడా నిలయమైంది. చూడండి సముద్రం ఎంత గొప్పదో అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవాలా. సముద్రం అనేది మామూలు విషయం కాదు. సముద్ర స్నానము అలాగే సముద్రంలో కొన్ని విలువైనటువంటివి అన్ని నిక్షిప్తమై ఉన్నాయి. మనం నవ్వేడేస్లో చూసినట్టయితే గ్యాస్ కూడా రిలయన్స్ వాళ్ళు గ్యాస్ అవన్నీ కూడా తీసేది సముద్రం నుంచి కూడా బయట తీస్తున్నారంటే ఎంత గొప్పదో సముద్రం ఒకసారి అర్థం చేసుకోండి. సో అందుకోసమే అవేర్నెస్ కోసం ఈ లెసన్ పెట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో మేఘాలకు జీవం పోసేది సముద్రం అంట. అంటే మేఘాలన్నీ అక్కడికి వెళ్ళి అక్కడ ఆవిరేయి పైకి వస్తున్నటువంటి నీళ్ళని తీసుకొని వెళ్ళి వర్షం కురిపిస్తాయంట. చల్లనైనటువంటి గాలి ఎక్కడైతే వస్తుందో అక్కడ వర్షం కురిపిస్తాయంట. నెక్స్ట్ ఘోష, సౌండ్ ఎక్కువ వస్తుందంట. ఇట్లా ఎక్కడైనా కొండలకు ఆనుకొని సముద్రం పోతున్నట్టయితే కొండలు ఇలా కొడుతుందనమాట వాటర్. అప్పుడు పెద్ద పెద్ద సౌండ్స్ వస్తుంటాయి. అది ఆ ఘోష అనేది చాలా గొప్పది అని చెప్తుందనమాట. సముద్రంలో మంచి ఉంది, చెడు ఉందంట. చూడండి సముద్రం దేవతలు చిలికేటప్పుడు, సముద్రంలో మందర పర్వతాన్ని చిలికేటప్పుడు దేవతలు అక్కడ అమృతము వచ్చింది, ఇక్కడ విషము వచ్చింది. మంచి ఉంది, చెడు ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ సముద్రంలో మంచివి ఉన్నాయి, చెడువు ఉన్నాయని చెప్తున్నారు. సముద్రుడు చంద్రునికి పుట్టినిల్లంట. ఎలా వర్ణిస్తున్నాడు కవి అంటే, సముద్రుడు చంద్రుడికి పుట్టినిల్లు, వరుణునికి నివాస భూమి. వరుణుడు అంటే వర్షం కురిపించినప్పుడు సముద్రంలో పడుతుంది కదా, నివాస భూమి అంట వరుణుకి. అలాగే విష్ణువుకి పడక గది. శ్రీ మహావిష్ణువు ఇట్లా సముద్రంలో, పాల సముద్రంలో పడుకుంటారని మనం విన్నాం కదా, అలాగనమాట. ఎన్నో ఔషధాలు ఉన్నాయి ఇక్కడ. అంతు చిక్కని చేపలు, కొన్ని చేపలు తీసుకొని మెడిసిన్కి వెళ్తారు, కొన్ని చేపల గుడ్లు తీసుకొని మెడిసిన్స్కి తీసుకెళ్తారు. ఎన్నో చేపలు, రకరకాలైనటువంటి చేపలు ఉన్నాయి. చిన్న లోపల అండర్ గ్రౌండ్లో మొక్కలు కూడా ఉన్నాయంట. ఇవన్నీ కూడా ఔషధాలకు ఉపయోగపడేటువంటివి. అలాగే అక్కడ ధన్వంతరి అనే గ్రంథం కూడా పుట్టిందంట. దేవతలు రాక్షసులు ఇలా మందర పర్వతం చుట్టూ పాముని, వాసుకి అనే పాముని ఇలా చిలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ధన్వంతరి అనేటువంటి గొప్ప ఆయుర్వేద గ్రంథం పుట్టిందంట. మనకు తెలుసు కదా, బింబిసార అనే దాంట్లో ధన్వంతరి అనే గ్రంథం నుంచి వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈ ధన్వంతరి కూడా సముద్రం నుంచి దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని చిలికేటప్పుడు పుట్టిందంట. అంత గొప్పది. అంటే సముద్రం ఔషధాలు ఉన్నాయి, మెడిసిన్స్కి ఉపయోగపడుతుంది, అలాగే పెద్ద పెద్ద గ్రంథాలకు నిలయమైంది అని చెప్తున్నారు అనమాట. ఉచ్చైస్రవం అనే గుర్రం కూడా అక్కడి నుంచే వచ్చిందంటే దేవతలకు సంబంధించి. తర్వాత ఐరావతం అనే ఇంద్రుడి వాహనానికి సంబంధించి అక్కడే పుట్టిందంట. అప్పుడు ఓ సముద్రుడా నీవే కామధేనువు అంటూ సాందీప మహర్షి పొగుడుతున్నాడు. సముద్రుడా నువ్వు చాలా గొప్పవాడివి అని పొగుడుతున్నాడు. నీలో ముత్యాలు ఉన్నాయి, మంచి మంచి ముత్యాలు అలంకరించుకోవచ్చు. అలాగే అత్యంత భయంకరమైన తిమింగలాలు ఉన్నాయి. అంటే పెద్దవి ఓడల్ని కూడా కిందికి పడేసే తిమింగలాలు ఉన్నాయి. అంటే నువ్వు గొప్పవాడివి, అలాగే భయంకరమైన వాడివి అని చెప్తున్నారు అనమాట. ఎంతో ముసళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి. ఇన్ని భయంకరమైన ఉన్నాయి కాబట్టే మనుషులు ఇంకా ఇప్పటికీ నీ సముద్రం లోపలికి రావడానికి భయపడుతున్నారు అంటూ చెప్తున్నాడు అనమాట. నీ లోతు అగాధమైంది. అగాధం అంటే సముద్రం లోతు అనంతం. ఎంత లోతుందో మనం తెలుసుకోలేమన్నమాట. అంత భయంకరమైంది అనమాట. సో ఇలా సాందీప మహర్షి సముద్రాన్ని దగ్గరికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు వచ్చారు, సాందీప మహర్షి కూడా
ఇలా వర్ణించుకుంటూ అలా ఇలా అని చెప్పేసి సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాడు. ప్రజలు ఒక సైడ్ అంతా కూడా వెళ్తున్నారు. ప్రజలు అక్కడ ఒక పెద్ద బావి ఉందంట. సముద్రంలోకి పోయే కంటే ముందే ఒక బావిలో స్నానం చేసి అప్పుడు సముద్ర స్నానానికి వెళ్తారంట. అక్కడ ఆచార సాంప్రదాయం. గొప్ప అలలతో చాలా మందికి భయం వేస్తుంది ఆ పిల్లలకి. అక్కడ అలలు పెద్దగా వస్తాయి, ఇట్లా లోపలికి వెళ్ళి లాక్కొని వెళ్తాయి, మళ్ళీ నూకేస్తున్నాయి. అలలతో భయపడుతున్నారు ప్రజలు, అలాగే సంతోషపడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. సముద్రం అంటే భయం ఉంది, అలాగే సంతోషం కూడా ఉంది వాళ్ళకి. ఆ చిన్న పిల్లలకి, తల్లిదండ్రులకి, ముసలులకి, పిల్లలకి, ప్రియురాలకి, ప్రియుడికి అందరూ వచ్చినారు కదా అక్కడికి చూడడానికి. వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అక్కడ అందరూ కూడా ప్రజలు కొంతమంది ఆచార సంప్రదాయాల కోసము కుంకుమ, పసుపు, ఒక జాకెట్, ఇలా ఎర్రని వస్త్రము, పచ్చని వస్త్రం, ఇలా వస్త్రం పెట్టి కుంకుమ పసుపు వేసి ఇలా ఆ పండ్లు పెట్టి అన్నీ కూడా సముద్రంలోకి వదులుతున్నారంట ప్రజలందరూ. ఇలా కోలాహలంగా కూడా అంత హ్యాపీగా ఉంది. పిల్లల కోలాహలం అయితే ఉంది. చాలా మంది స్నానాలు చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కేరింతలు కొడుతున్నారు. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు స్నానం చేపిస్తున్నారు దగ్గరే ఉండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని వదిలేస్తే లోపలికి తీసుకుపోతాయి సముద్రం, కాబట్టి దగ్గరుండి చేపిస్తారు. ఇక్కడ సాందీప మహర్షి కూడా ఒక పక్క సంధ్యావందనాలు చేస్తున్నాడు. సంధ్యావందనం అంటే సూర్యునికి నమస్కారాలు చేయడం, సంధ్యావందనం చేసుకోవడం బ్రాహ్మిన్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాగనమాట. సాందీప మహర్షి ఏమో అలా చేస్తున్నాడు. సాందీపుని భార్య ఏమో నీళ్లు వదులుతుంది ఇట్లా ఇలా 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 సూర్యుని వైపు చూస్తూ. వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు సాందీప మహర్షి అన్నారు, రే లోపలికి వెళ్ళకండి, ఆడుకోవద్దండి, రండి రండి అని పిలిచాడంట. కానీ వాళ్ళు ఒక్కసారి అని చెప్పేసి ఒక్కసారి లోపలికి వెళ్ళారంట. లోపలికి వెళ్ళి అందరూ కూడా మునిగారు. ఆ పిల్లలు ముగ్గురు మునిగితే అక్కడ ఆ చిన్న అబ్బాయి అయినటువంటి శివుడు అనే అబ్బాయి కనిపించకుండా ఆ సముద్రంలో లోపలికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. సముద్రుడు లాగేసుకున్నాడు శివుడు అనేటువంటి సాందీప మహర్షికి సంబంధించిన చిన్న కొడుకుని. ఆ విధంగా సముద్రం ఎత్తుకుపోయింది. ఆ సాందీప మహర్షి ఎంతో కుమిలి ఏడవడం జరిగింది. అలాగే అతని భార్య కూడా ఎంతో దుఃఖించారు. సో ఈ విధంగా ఇక్కడితో ఈ లెసన్ అయితే ముగుస్తుంది అనమాట. ఇది మనకి మహోదయ అనేటువంటి పాఠ్యభాగం. సో మహోదయ అంటే గొప్పవారు, గురువు అని అర్థం. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి.